వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ మునక్కాయ మసాలా. ముందుగా నేను మునక్కాయని కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనం దానికి కావాల్సిన పదార్థాలు, నేను కొబ్బరి పీసెస్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, పల్లీలు, జీలకర్ర, చింతపండు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు. ముందుగా మనం ఈ కొబ్బరి ముక్కని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని మనం ఇవన్నీ జీలకర్ర కొబ్బరిని ఫ్రై చేసుకుందాం. ఒకసారి మనం ఫ్రై చేసుకొని మనం మిక్సీకి పట్టుకుందాం. నేను ఇష్టమైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే నేను కొబ్బరి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది ఇందులో వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయినాక అందులో జీలకర్ర వేసుకుందాం మనం. ఇప్పుడు ఇందులోనే నేను 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను. ఈ జీలకర్రని వేసుకొని లైట్గా మనం ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది ఫ్రై అయ్యింది కదా ఫ్రెండ్స్, ఇది తీసుకొని మనం కాస్త చల్లగా అయినాక మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఈ కొబ్బరి, జీలకర్ర, పల్లీలు ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మనం. ఇందులోనే మనం ఈ లవంగాలు వేసుకుందాం, దాల్చిన చెక్క, ఇలాచి, ఇందులోనే నానబెట్టుకున్న కడిగి చింతపండు వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. మనం మిక్సీ పట్టుకున్నాక స్టార్ట్ చేద్దాం. మనకు మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాక ఇందులో తగినంత ఆయిల్ పోసుకుందాం. ఇది మసాలా కర్రీ కాబట్టి మన ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, మన ఇష్టం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఇందులో మనం ఫస్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర మనకు ఫ్రై అవుతుంది. ఇందులోనే మనం ఆనియన్స్ వేసుకుందాం. ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇది మనకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని. ఇందులోనే మనం కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇది మనకు కాస్త ఫ్రై అయ్యేదాకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే మనం ఒక ఎండుమిర్చిని వేసుకుందాం. ఇది కూడా మనకు ఫ్రై అవుతుంది కాబట్టి ఈ ఆనియన్స్ మనకు కాస్త ఫ్రై అయినాక మునక్కాయలను వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, మనకు ఆనియన్స్ ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఈ బ్రౌన్ కలర్లో వస్తే మనకు కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మునక్కాయలను కడిగి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకుందాం. ఇది కూడా ఆయిల్ కాస్త ఫ్రై అవుతాయి కాబట్టి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుందాం. 2 మినిట్స్ ఇట్లా మనకు ఆయిల్లో ఫ్రై అయితే మునక్కాయ ఫ్లేవర్ అనేది మనకి ఇట్లా పచ్చి వాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా, ఇప్పుడు ఇందులో మనం తగ్గినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసి వేసుకోండి ఫ్రెండ్స్, మనకు రుచికి సరిపడంత వేసుకోండి. ఇది మనకి ఇట్లా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో నేను కలుపుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటోని. ఆ టమాటో ఇందులో యాడ్ చేసుకుంటాను. కట్ చేసుకున్నాను ఇందులో వేసుకుంటే ఇందులో ఇది ఫ్రై అవుతుంది కాబట్టి కాసేపు మనం ఇందులో పెట్టిస్తున్నాం. ఈ టమాటాలు ఇందులోనే మగ్గుతాయి కాబట్టి మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత మనం ఆ మసాలా పేస్ట్ని ఇలా యాడ్ చేసుకున్నాం. ఈ టమాటాలు కాస్త ఇందులోనే మగ్గుతాయి కాబట్టి ఇందులోనే మనం పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకొని దీనిలోనే మగ్గుతాయి కాబట్టి కాసేపు మనం మూత పెట్టేసుకున్నాం 2-3 మినిట్స్. ఓకేనా,
ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. మనకి టమాటాలని ఇందులో ఈ మునక్కాయలకి ఇందులో మగ్గినాయి కాబట్టి ఇందులో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం ఒకసారి. ఈ మసాలాని పట్టేదాకా ఒకసారి ఇలా కలుపుకుంటే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో మనం కారం పొడి యాడ్ చేసుకుందాం. మనం ఇందులోనే తగ్గిందంట కారం మనం ఎంత తింటాం దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, జర ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఎక్కువ వేసుకొని నేనైతే 2 స్పూన్ వేసుకుంటున్నాను కారం పొడిని. ఇదైతే నాకు సరిపోతుంది. ఆల్రెడీ నేను లవంగాలు అవి వేసినాం కదా, ఘాటు ఉంటాయి కాబట్టి నేను చూసి వేసుకుంటున్నాను తగినంత కారం. ఒకసారి మనం కలుపుకొని మూత పెట్టేసుకుందాం 1 నిమిషం. ఇప్పుడు ఇందులోనే నేను ఇందాక మసాలా మిక్సీ జార్లో వేసాను కదా ఫ్రెండ్స్, అదే వాటర్ని ఇందులోకి వేసుకుంటాను. మనకు గ్రేవీ ఎంత కావాలో జర ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. ఇది సరిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటాను ఇందులో. ఇది నాకు ఈ మసాలాకి గ్రేవీ అనేది సరిపోతుంది. ఇందులో నేను ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటాను. ఇంతకుముందు నేను ధనియాలు వేయలేదు కదా ఫ్రెండ్స్, అందుకని ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని ఒక 3-4 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటాను. ఈ మసాలాలన్నీ ఈ మునక్కాయలకు కూడా పడుతుంది కదా, మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఈ కర్రీ అనేది ఈ మునక్కాయల కర్రీ అనేది రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మనము కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మునక్కాయ మసాలా కర్రీ మనకు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఇందులో లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని స్టాప్ చేసేస్తున్నాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒకసారి బంద్ చేసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసినాక నాకు కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. ఈ కర్రీ అనేది మనకు రైస్లోకి చాలా బాగుంటుంది, ఓకేనా. ఓకే, మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనకు ఈ మునక్కాయలు అనేది ఉడికిపోయినాయి మనకు, ఆల్మోస్ట్ సరిపోతుంది. మరి మెత్తగా అయిపోతాయి కదా, అందుకని స్టాప్ చేసేస్తాను. సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం ఫ్రెండ్స్. మనకు మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకే.